తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఉగాది శుభాకాంక్షలు. మీకుడమ్మ నూతన సంవత్సర పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. అయితే ప్రతి ఏడు వచ్చేటువంటి 60 సంవత్సరాల ఉన్నటువంటి ఒక్కొక్క నామం వింటూ పేరు ఇలా ఉంది, దాన్ని బట్టి ఎలా ఉంటుందని అడుగుతాం. కానీ ఈసారి నిజంగా అడగాలంటే భయం వేస్తుంది. పరాభవం పేరులోనే భయపడవలసిన అవసరం లేదమ్మా. అది ఎవరికి పరాభవం? కేవలం పేరుగా మాత్రమే చూడాలా? ఎలా ఉండబోతోంది? ప్రభావాలు ఎలా ఉంటాయి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఇది జ్ఞానానికి, అజ్ఞానానికి, వివేకానికి, అవివేకానికి అంతర్యుద్ధం. మనకు చాలా ఈ పరాభవనామ సంవత్సరంలో ఇప్పటి వరకు చూడనటువంటి కొన్ని ముఖాలను కూడా మనం చూస్తాం ఖచ్చితంగా. అంటే నర్మగర్భపు మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ బయటపడతారు. అంటే దొంగ ఎక్కువ కాలం దాక్కోలేడు, ఏదో ఒక కక్కుర్తి మీద బయటపడిపోతూ ఉంటాడు. ఆ కర్మ కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, ప్రధానంగా అమ్మ పరాభవనామ సంవత్సరం అనేటువంటి విషయాన్ని చూస్తే ఈ ప్రభవాది 6 సంవత్సరాల్లో 40వది పరాభవనామ సంవత్సరం. ఇది మీరు 1906, 7 ఒకసారి చూడండి, తర్వాత 66, 67 చూడండి, ఇప్పుడు 26, 27 చూడండి. ఆ రెండిట్లకు మించి మనకి ఇప్పుడు పరాభవం కలగబోతుంది. ఇందులో 2 మానవ కృతం ప్రధానంగా ఉంటుందమ్మా ఇందులో. ఎందువల్లనంటే నా చిన్నప్పుడు అంటే సుమారుగా ఒక 25 సంవత్సరాల క్రితం వరకు వెనక్కి వెళ్తే ఖగోళం ఏ రకంగా కనుక ఈ సంవత్సరం రాజు ఈయన ఇది ఇలా జరుగుతుంది అంటే అలానే ఉండేది. ఎందువల్లంటే ఖగోళాన్ని అనుసరించి గ్రహాలను అనుసరించి మనుషులు ప్రవర్తన ఉండేటువంటిది. పోను ఈ గ్రహాలు కూడా మనుషులు చేసే ప్రవర్తన బట్టి మారిపోతున్నాయి. అంటే అంతే అలానే ఉంది. అంటే అలా ఉంటుందంటే అమ్మా, గ్రహాలు ఎప్పుడు కూడా 2 దారులు ఇస్తాయి. నువ్వు ఈ దారిలో వెళ్ళు అని చెప్పవు. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో మంచిలో వెళ్తే నీకు మంచిగా అనుసరిస్తుంది, చెడు మార్గంలోకి వెళ్తే ఆ చెడు నీకు ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి గ్రహాలు కూడా గట్టిగా విని పట్టుకొని ట్రా అనేటువంటి స్థితి చేయలేకపోతున్నారు. ఆ కలి ప్రభావం అంటారు చూసారండి, అది మనం పరాభవనామ సంవత్సరంలో గట్టిగా చూస్తాం, అందులో సందేహమేం లేదు. ప్రధానంగా మనం చూసుకుంటే బృహస్పతి రాజు, కుజుడు మంత్రి, వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. అయితే బృహస్పతి వారికి బలం లేదమ్మా. మామూలుగా మనకు ఒక మనిషి జాతకంలో గురుబలం లేదు అంటేనే అయ్యో అనుకుంటాం. అటువంటిది రాజుగా ఉండి కూడా ఆయన అంత సమగ్రమైన బలస్థానంలో లేడు ఆయన. దీనికి ఒక్క మాటగా మనం చెప్పుకోవాలి అంటే 2 మిత్రులు, మంచి స్నేహితులు, అందులో ఒకడు రాజయ్యాడు, రెండోవాడిని లాక్కొచ్చేస్తాడు. 2 శత్రువులు, ఒకడు రాజయ్యాడు, రెండోవాడిని తొక్కేస్తాడు. ఇది జరుగుతుంది అంతేనా? ఖచ్చితంగా. అజ్ఞానం అనేటువంటిది చక్కగా అభివృద్ధి జరుగుతుందమ్మా. మనం ఏదైనా చెబితే ఇది కాదు, ఇది కుదరదు, ఇది తప్పు అనేటువంటి స్థితే. ఎందుకంటే డబ్బు వస్తుంది అంటే, డబ్బు అవసరము, డబ్బు వస్తుంది అంటే అందరూ దాన్ని ఓటేస్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఏ గురువు కూడా ఏ శిష్యుడికి నీకు ఏది ఇష్టం రా అని చెప్పకూడదు. ధర్మం ఏదైతే చెప్పబడి ఉందో, శాస్త్ర ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని వివరించాలి. అది ఎవరికి నచ్చదు కదా. నీకు అనర్థం జరగబోయింది కానీ నీకు మంచిది రానా, నువ్వు బాగుపడతావు అంటే ఎవరైనా వింటారు. అది అబద్ధమైనా వింటారు. నిజమైనటువంటిది నీకు ఇబ్బంది పడతావు అంటే అది వినరు. చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దవాళ్ళు ఇటువంటివి చూసే అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అమ్మా, పూర్తిగా జ్ఞానం అజ్ఞానం అనేటువంటిది కొట్టుకోవడం అనేటువంటి స్థితి. దీని ప్రభావవశాత్తు మన ఒక దీంట్లో ఖగోళ స్థితిగా చూసినట్లయితే రాజకీయానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు, కాస్త పేరు పొందిన వాళ్ళు శివైక్యం కూడా చెందుతారు, అందులో సందేహమే లేదు. తప్పదు, కర్మ ప్రారంభం అనేటువంటిది కబలించక తప్పదు. దానికి ఒక సమయం కావాలి. గురువు రాజైనప్పటికీ కూడా బలం అనేటువంటి దానికి సరిగ్గా లేదు.
లేని కారణం చేత కుజుడు రక్తకారకుడు, బృహస్పతి దేవగురువు అయినప్పటికీ కూడా ఆయనకు బలం తక్కువగా ఉంది, బలహీన స్థానంలో ఉన్నారు. కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి బలహీనంగా ఉంటే ఆ రాష్ట్రం ఏమవుతుందమ్మా? అంతే కదా. అది అంటే క్లుప్తంగా అర్థం కావాలి అంటే ఇంతకించి నేను వివరంగా చెప్తా, ఆయన అరిచారు, తిట్టారు, భయపెట్టారు అంటారు. కాబట్టి అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పి. గురుగారు అయితే ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నానండి. రాసుల పరంగా మనం మాట్లాడుకుంటాం ఎలా ఉంటుంది పరాభవనామ సంవత్సరం, అలా కన్నా కూడా చాలా మంది నక్షత్రాల పరంగా చెప్తారా? ఎందుకంటే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, అన్ని ఒకరికని అనుకోం కదా, నక్షత్రం పరంగా తెలియచేయండి అని చాలా మంది ప్రశ్న అడిగారు. అదే మీ ముందు ఉంచుతున్నాను. నక్షత్రాల పరంగా చూసుకుంటే వారికి ఏ విధంగా ఉంటుంది, ఏమైనా పరిహారం చేసుకోవాలా, ఇవన్నీ తెలియజేస్తారా? మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరాభవనామ సంవత్సరానికి సంబంధించి రాజు, మంత్రి, రసాధిపతి, నీరసాధిపతి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుసరించి ఏ ఏ నక్షత్రాలకి ఏ విధానం అనుసరించబోతుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మీకు అందులో సగం అర్థమైపోతుంది కూడా. విడిగా 12 రాశుల వారికి ఆ ఏ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళకి ఏది ఉంటుంది కూడా చెప్తాం. కానీ ఇప్పుడు క్లుప్తంగా మాత్రం ఈ 9 గ్రహాలకి అధిష్టాన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి వివరిస్తానమ్మా. తప్పకుండా. అశ్విని, మఖ, మూల వీరు కేతు మహర్దశలో జన్మిస్తారు. ఈ గురువు రాజవటం కారణం చేత వీళ్ళకి ఒక రకమైనటువంటి అధిష్టాన యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే నా అంతటి గొప్పవాళ్ళు లేడు అనేటువంటిది ఏర్పడి ఆవేశంతో, అహంకారంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అది వాళ్ళ నాశనానికి దారితీస్తుంది. మళ్ళీ అది అంటే ఎట్లా, నేను ఒక కుందేలు పట్టుకున్నాను, దానికి కాళ్ళు లేవు కానీ చిరతపులి కన్నా వేగంగా పరిగెడుతుంది అంటారు వాళ్ళు. అంటే ఇక నా మాట నువ్వు ఏం తినాల్సిందే. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళలో పై స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి అంటే ఢమ్ రాదు, కానీ కింద వాళ్ళందరినీ వాళ్ళు శాసిస్తారని ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్థితికి వెళ్ళి బోర్ల పడతారు. ఈ అశ్విని, మఖ, మూల వారు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరాంతం, ఇవాళ రోజు కాదండి, ఎంత తక్కువగా మనం అధికారం చలాయించకుండా ఉన్నట్లయితే మనం నిలబడటానికి ఒక అవకాశం ఈ సంవత్సరానికి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు వీరు చిత్రగుప్తుని ఆరాధన చేసుకోవడం మంచిది. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి కాబట్టి ఆ మంత్రం మనం ఇస్తాము. చిత్రగుప్తుని ఆరాధన చేసుకోవడం అశ్విని, మఖ, మూల నక్షత్రాలకి చాలా శ్రేయస్కరం. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీళ్ళు, ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ అనేటువంటి వాళ్ళు శుక్ర నక్షత్రం, శుక్ర మహర్దశలో జన్మిస్తారు. బృహస్పతి వారికి, శుక్రుడి వారికి బద్ధ శత్రుత్వం కనుక వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వాళ్ళు వీళ్ళ మీద ప్రత్యేక కొన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే చక్షులు ఎక్కువగా వాళ్ళ నేత్రాలతో చూస్తుంటారు, వీళ్ళు ఏం తప్పు చేస్తుంటారు, వీళ్ళని ఎలా, ఇందాక మీకుతో ఒక మాట అన్నాను, 2 శత్రువులు ఉన్నప్పుడు అందులో ఒకడు రాజేది పరిస్థితి ఏంటి అని చెప్పి తొక్కేస్తారు కదండి. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ తొక్కటానికి, ఏ రకంగా అయినా సరే మనిషిని ఎదగకుండా ఏదో ఒక రకమైనటువంటి ఆ మనిషికి ఇబ్బందులు తేవాలి, అపనిందలైనా తీసుకురావాలి, ఇబ్బందులైనా తీసుకురావాలి అనేటువంటి స్థితి. అదృష్టం ఏంటంటే వీరిలో దాదాపుగా ఎక్కువ మందికి ధర్మగుణం ఉంటుందమ్మా. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారికి దాదాపుగా ధర్మగుణం ఉంటుంది. కనుక ద్విగుణీకృతంగా బ్యాలెన్స్డ్ వారు చేసుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహము లేదు. సాధ్యమైనంత వరకు ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈశ్వరుణ్ణి, ఇంద్రుణ్ణి ఆరాధన చేసుకోగలిగితే దేవతలకి రాజు ఇంద్రుడు, శుక్రుడికి ఇంద్రుడికి అవినాభావం ఉంటుంది. కనుక బృహస్పతి అంటే రాజు యొక్క బలం వీళ్ళ మీద ఎక్కువ రుద్దకుండా సేఫ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళు రవి నక్షత్రంలో జన్మిస్తారు. రవి మహర్దశ, రవి నక్షత్రం వాళ్ళు రవి మహర్దశ. వీరికి నా అంతటి సుందరాంగులు ఉండరు అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. నేను అందగానో, ఏదంటే నాకు పవర్ ఉందనో, నాకు వెనకాల ఎంత బలగం ఉందనో, నాకు నేను కూర్చుంటే నా పనులు నడిచిపోతాయినటువంటిది ఒకటి ఉంటుంది. దానికి ఇంకాస్త ఎక్కువగా ఈ బద్ధకం అనేటువంటిది తోడ్పడి వాళ్ళు నా పనులన్నీ అయిపోతాయి అని కూర్చుంటే 10 రోజులు పని అక్కడే ఉంటుంది. ఆ అవ్వకపోగా ఈ 10 రోజుల పనికి నెత్తి మీద పడుతుంది. నెత్తి మీద అపారమైన బరువు అనేటువంటిది వీళ్ళు చేతులారా స్వతసిద్ధంగా ఉండే విధానం వేరు. ఈయన రాజుగా ఉన్నాడు కనుక దీని ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా పడ్డ కారణం చేత లేజినెస్ బాగా పెరిగి చెందుదానిలే అనుకోవడంలోనే అయిపోతుంది. చివరికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పెండింగ్ చేశారో అన్ని రోజుల వరకు కూడా నెత్తి మీద పడి వాచి కూర్చుంటారు వాళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు అగ్ని దేవుణ్ణి ఆరాధన చేయడం శ్రేయస్కరం.
ఎందువల్లనంటే కృత్తిక అనేటువంటిది అగ్నితత్వం, మ్మ్. అందులోనది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కూడా. మ్మ్. కదండి. అగ్ని ఉపాసన కనుక చేసినట్లయితే ఒక మోస్తరి, ఎందువల్లంటే ఆ వేడి తగులుతున్నప్పుడు వీళ్ళు ఆ వేడి వచ్చే లోపల తొందరగా పనిచేసేసుకుందాం అనేటువంటి స్థితి ఉంటుంది. కనుక ఆ లేజినెస్ పోయి అనుకున్న పని అనుకున్న టయానికి జరిగిపోవాలనుకుంటే అగ్నిహోత్రుని ఆయన ఉపాసించడం మీరు చాలా. అంటే ఇవి సాధారణంగా దొరికేవి కాదు కాబట్టి మీకు ఫోన్ చేస్తే ఆ చెప్తారా మంత్రాలు నేను గురువుగారు? రికార్డ్ చేసి ఇవ్వగలను, ఇబ్బంది ఏం లేదు. అది ఇకపోతే రోహిణి హస్తాశ్రవణం పూర్తిగా బద్ధ శత్రుత్వం మ్మ్. బృహస్పతికి చంద్రుడికి. ఎలా బృహస్పతి భార్యని చంద్రుడు తీసుకువెళ్ళిపోయాడు. ఈ సమయంలో వీళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు శుక్రుడు చంద్రుడికి తోడొచ్చాడు. ఈ రకంగా వాళ్ళిద్దరు శత్రుత్వమయ్యారు, వీరిద్దరు శత్రుత్వమయ్యారు. ఆ ఒక బలం అనేటువంటిది ఇప్పుడు ఎక్కువగా కనపడు. చూపించి రాజభయం, మ్మ్. చోర భయం, వ్యాధి భయం, ఈ మూడు వాళ్ళకి బాగా ఉంటాయి. మ్మ్. కోర్టులు, పోలీసులు, పోలీస్ స్టేషన్లు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రుణమూలంగా దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. అమ్మో. మనం ఎక్కడున్నామో కూడా ఎవరికి చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని కుటుంబాల మధ్య ఇబ్బందులు వచ్చి దంపతులు విడిపోయే పరిస్థితులు అవి ఈ రోహిణి హస్తాశ్రవణం చాలా అత్యంత జాగ్రత్తగా ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదండి, ముందు నుయ్యి వెనక నుయ్యి. మ్మ్. రెండు. ఆ నుయ్యిలో మొత్తం అంతయు కూడా ఇంగ్లీష్ ముళ్ళులు అంటారు, సన్న సన్నవి. ఆ ముళ్ళతోటి కంపలతోటి అందులో పడ్డామా ఇక ఒళ్ళంతా రకరకాలుగా మనకు గాయాలైపోతాయి. అటువంటి స్థితి రోహిణి హస్తాశ్రవణానికి ఉంది. పరిపూర్ణంగా 100కి 100% శత్రుత్వం. ఇద్దరు శత్రువులు అందులో ఒకటి రాజేతి రెండోవాడి పరిస్థితి ఏంటి అని చెప్పి. కాబట్టి ఆ స్థితిలో పూర్తిగా మ్మ్. వీళ్ళు కొంతకాలం పాటు అజ్ఞాతంలో కూడా వెళ్ళవలసిన పరిస్థితి అబ్బో. ఏర్పడింది వీళ్ళకి. మ్మ్. ఎంత వీలైతే అంత గౌరీదేవిని ఆరాధన చేయటం మంచిది. మ్మ్. గౌరీదేవిని ఆరాధన చేయడం వల్ల ఏంటంటే గుడ్డి కన్నా మెల్లత్వం అంటారు కదా, కాస్త వాళ్ళకి ఊరట ఊపిరి అందుతుంది. కాబట్టి ఎంతగా గౌరీదేవిని ఆరాధన చేస్తే అంత వాళ్ళు శ్రేష్ఠగా ఉంటారు. మ్మ్. ఇక ఆరుద్ర స్వాతి శతభిషం, మ్మ్. వీళ్ళని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చేసేటువంటి చేష్టలకు, వీళ్ళు ఉండేటువంటి విధానానికి, ఇందులో ఈ ఆరుద్ర స్వాతి శతభిషంలో స్వతసిద్ధంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, మ్మ్. చాలా ఇబ్బందులు అనుభవిస్తారమ్మా. ఓ. తెలంగాణ కడుపులో నొప్పి రాదుగా, కొంచెం టైం తీసుకుంటుందిగా. ఆ నొప్పి మాత్రం ఇప్పుడు పూర్వతాపం పశ్చాత్తాపం. చేసే ముందు ఉండాలి, ఏదైనా చేసిన తర్వాత అయినా ఉండాలి, రెండు లేకపోతే కర్మ అనుభవించటమే. రాహు నక్షత్రం అది, రాహు మహర్దశులు జన్మిస్తారు. కాబట్టి తలా తోకా లేని వాళ్ళు అంటారు చూశారండి రాహుకేతువుల్ని, వీళ్ళే. మ్మ్. వీళ్ళకి కూడా ఒక రకమైన చండాలత్వ యోగం ఆపాదిస్తుంది. ఓ. అంటే గురువుతో రాహుకేతులు ఎవరైనా కలిస్తే గురు చండాల యోగం పడుతుంది. మ్మ్. అది అదృష్టం ఉంటే కొంతమందికి వృద్ధినిస్తుంది, కొంతమందికి పాతాళాన్ని తొక్కేస్తుంది. ఆ. ఆ రాజ్యాధికారులు ఉండేటువంటి బలం, వాళ్ళ అధికారం మొత్తం కూడా ఆరుద్ర స్వాతి శతభిషం మీద ఒక రకంగా మ్మ్. ప్రయోగం చేస్తారు. అట్లానే నడిచేటువంటి వాటికి రాజకీయ పరంగా సినీ రంగాలకు కానీ ఒకంత నష్టం వాటిల్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మ్మ్. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, మ్మ్. ఇది గురు మహర్దశ, గురు నక్షత్రాలు. మ్మ్. స్వనక్షత్రం, గురు నక్షత్రం కదా, స్వనక్షత్రం కదా, నాకు అద్భుతంగా ఉంటుంది అనుకోవడం అబద్ధం. ఆహా. ఎందుకంటే అక్కడ రాజు బలహీనంగా ఉన్నాడు. మ్మ్. రాజు బలహీనంగా ఉన్నప్పుడు ఏమీ అందించలేదు కదా. అంటే అక్కడ విధానం ఎలా వస్తుందంటే కొన్ని తరుణంలో ఆ రాజు ధర్మ పరివర్తన అనేటువంటిది ఉంటుంది. మ్మ్. ఇప్పుడు యోగి గారు ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పటికీ వాళ్ళ చెల్లెలు గారు వాళ్ళు ఇంకా ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూనే ఉన్నారు. అవును. అవును. అది అంటే ఆ రాజుకి స్వవిషయానికి వచ్చేటికి ధర్మ సంస్థాపన గుర్తొస్తుంది. మ్మ్. కాబట్టి ఈ ధర్మ విషయంలో నేను నీకు ఎలాంటి ఉపకారము చేయలేను, నేను ఇక్కడ రాజ్యంలో కట్టుబడి ఉన్నాను, అని. దీనికి కట్టుబడి ఉన్నా, నా స్వార్థానికి నేను వ్యవహారం చేయలేను అనేటువంటి స్థితి వచ్చి ఈ గురు నక్షత్రంలో జన్మించిన వారికి మ్మ్. ఆ కుటుంబంలో కలహాలు కూడా ఒక మోస్తరు వచ్చు. నాకు ఉపకారం కూడా చేయలేదు అనేటువంటి తత్వం కూడా, ఆయనకి బలం లేదు అక్కడ. బలం మీనింగ్ ఆయన కొన్ని కారణాల రీత్యా ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఈ ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏమవుతుంది, శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళలేరు కదా. చేయలేరు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరికీ అభయం ఇచ్చారు. మ్మ్. అంటే ఏ కారణంగా అంటే పాండవులు ఒక వరం కోరారు, మా ఐదుగురులో ఎవరు చనిపోయినా నీ వక్షస్థలం మీద పెట్టి దహన సంస్కారం చేసే భాగ్యం కలిగించమని అడిగారు. కాబట్టి ప్రతిక్షణం వాళ్ళని ఆ. కాపాడాల్సి వచ్చింది ఆయన. ఆ. అలా కొన్ని రకాల పరిస్థితుల్లో ధర్మానికి కట్టుబడి వీళ్ళకేమి చేయలేని పరిస్థితుల్లో వీళ్ళ గమ్యగోచరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. మ్మ్.
సాధ్యమైనంత వరకు ఈశ్వరారాధన వీళ్ళకి అత్యంత శ్రేయదాయకం. ప్రతి క్షణం పంచాక్షరి చేసుకోవటమా, నమశంకరాయ అనటమా అనేటువంటిది ఒక పదం చాలా శ్రేయస్కరం. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర. శని మహర్దశలో జన్మిస్తారు, శని నక్షత్రాలు. వీళ్ళకి స్థాన చలనం ఉందమ్మా. చేసే ఉద్యోగాలలో వెన్నుపోట్లు వస్తాయి వీళ్ళకి. నవ్వుతూ నవ్వుతూ మీకు ఎందుకు మీ వెనకాల నేనున్నా అంటూ కిందకు తోసేసి ఆ స్థానంలో వీళ్ళు వస్తారు. ఎంత నమ్మబలుగుతారు అంటే నిజంగా మనం మన శ్రేయస్సు కోరేది వారి తప్ప ఎవరు లేరనుకుంటాం. అంతగా నమ్మిచ్చేసేసి చాప కింద నీరులో వచ్చేసి మనం తెరిచిపోతాం. ఇంకా నీకెందుకు నువ్వు వెళ్ళి నీ వెనకాల నేనున్నా అనేటువంటి స్థితిలో మనల్ని ఒక తోపుడుదలతో వస్తారు. ఆ ప్లేస్లోకి వచ్చి వాళ్ళు నిలబడతారు. తద్వారా వీళ్ళకి భుక్తి కూడా ఇబ్బందికర వాతావరణానికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే స్థానచలనాలు, ఉద్యోగాల్లో మార్పులు వీళ్ళు గమనించుకొని ముందు వీళ్ళు కనుక మానేస్తే ఒకలా ఉంటుంది, వాళ్ళు తీసేస్తే మరొకలా ఉంటుంది. ఆ స్థితి వరకు తోడున్న వాళ్ళు తోడేలాగా పీక్కు తింటారంటారు చూసారు. అలాంటి గమనం పాపం పుష్యమి, అనురాధోత్తర భద్ర వాళ్ళకి కాస్త గట్టిగానే ఉంది. సర్వకాల సర్వావస్థలు యందు ఏమాత్రం అవకాశం ఉన్నా సుందరకాండ కనీసం రోజు 11 శ్లోకాలు, ఇన్ని సర్గాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక్క 11 శ్లోకాలు కళ్ళతో చేతి నమస్కారం చేసుకోవడం. ఎక్కడన్నా దారిలో కోతులు ఏమైనా కనిపిస్తే వారికి పళ్ళు ఇవ్వడం అనేటువంటిది వీళ్ళే అలా రక్షింపబడతారు. వీళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. బుధ మహర్దశలో జన్మిస్తారు, బుధ నక్షత్రం. మీరు ఇదేదో సినిమా గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగకి మంట అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో అలానే చంద్రుడు ఇతన్ని చేరదీస్తే బృహస్పతి కోపం వస్తుంది, బృహస్పతి చేరదీస్తే చంద్రుడు కోపం వస్తుంది. అరగత్తరలో పోకచెక్కలాగా ఏం చేయాలో అర్థం కాక, ఏం చేస్తున్నామో తెలియక, చేసేది ఏది కూడా వాళ్ళకి ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండక అచేతనంగా బుద్ధి అనేటువంటిది సడలిపోయి అపామార్గంలోకి వెళ్ళిపోయి బ్రతుకు జీవుడు 5 సంవత్సరాలతో ఎట్లాగొట్ల కాలం గడిపితే చాలు, నిన్ను పొగడవద్దు, నిన్ను తిట్టవద్దు, నిన్ను పొగడవద్దు, నిన్ను తిట్టవద్దు, ఎవరేం చెప్పినా తలకాయించుకొని చేస్తే బాగుంటురా అనేటువంటి స్థితికి వీళ్ళు రాగలిగితే సంవత్సరం వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారమ్మా. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే పరాభవం అనేటువంటిది ఇంచుమించుగా ప్రతి మనిషి మీద కూడా దాని యొక్క ప్రభావము 10కి 6 నుంచి 7% పడుతుందమ్మా. దానికి మనం చేసుకునేవన్నీ కూడా ప్రతిదానికి కూడా కాలం ఒక నిర్ణయం ఇస్తుంది, కాలచక్ర నిర్ణయం వస్తుంది. నేను ఇతపూర్వం కూడా మీకు నేను ఒక విషయం గురించి ఒక వీడియోలో అష్టలక్ష్మి యాగం గురించి కూడా నేను మీకు వివరించాను. దానికి దీనికి సంబంధం ఏంటండి అంటే కాలచక్రం అంటారమ్మా దీన్ని. అంటే భగవంతుడు ఒకటి మనకు కలుపుతున్నాడు అని అంటే వాడు పిచ్చుడే కలపడు. మనం పిచ్చి వాళ్ళగా దానికి దీనికి సంబంధం ఏంటని మనం అనుకుంటాం. ఆయన ప్రధానికి ఒక కమ్యూనికేషన్ చేస్తున్నాడంటే కారణం ఉంటుంది. 11వ తారీఖు బుధవారం, జ్యేష్ఠ నక్షత్రం, అష్టమి. 19వ తారీఖు అశ్విని, గురువారం, పాడ్యమి. అది బుధవారము, ఇది గురువారము. కాబట్టి ఇక్కడ 8 రోజులు తేడా మధ్యలో ఖచ్చితంగా కాలచక్ర నిర్ణయం అన్నాం. అష్టక వర్గులు అని చెప్పి కొన్ని ఉంటుంటాయి. ఈ 8 అనేటువంటిది ఎంత అద్భుతంగా మనిషి జీవితం మీద ఉపకారంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటిది దీన్ని చూస్తే మనకు కొన్ని అర్థమైపోతాయి. 8 అంటే మన 8 ఆయుష్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని తీసేసేది, ఆయుష్ని తీసేసేది, ఆరోగ్యాన్ని తీసేసేది ఆ 8 ఇచ్చేది, పుచ్చుకునేది 2 ఆ 8. ఆ 8 అనేటువంటిది అంతా యోగవంతమైంది కనుక భగవంతుడు నాకు అదే అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాస్తూ చదువుతూ ఉంటున్నప్పుడు అసలు యుగాదికి అష్టమికి సంబంధం ఏంటంటే అష్టమి నుంచి 8వ రోజు, ఇటు బుధవారం అయితే అది గురువారం అయింది. ఆ వర్గ విధానంలో మనిషి యొక్క బుద్ధిని చాంచల్యం వైపు నడవకుండా చిత్తశుద్ధినిచ్చి బుద్ధి యందు బృహస్పతి సములు అని చెప్పి రాముడు వారిని అంటూ ఉంటారు. ఆ రకంగా ఆ సమంగా బృహస్పతి సమంతో బుద్ధి అనేటువంటిది ఏర్పడి మనం చేసేటువంటి పని ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది మనకి ఏర్పడి మనకు వచ్చేటువంటిది ఏదైతే అగమ్య స్థితి గమనాలు ఉన్నాయో, గోచరాలు ఉన్నాయో, వాటిని అన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడటానికి పరిపూర్ణంగా 100కి 100% కూడా అష్టలక్ష్మి మహాయాగం చాలా ఉపయుక్తంగా ఉంటుందమ్మా. ఎందువల్ల అంటే అక్కడి నుంచి ఖచ్చితంగా 8వ రోజే నువ్వు ఈ రోజు చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 8 రోజులు కూడా రోజుకు ఒక్కొక్క దాంట్లో నుంచి బయటపడటం అనేటువంటి మనం స్వతహాగా చూస్తాం. యుగాది అని అంటే
ఒక యుగం వెళ్ళిపోయింది. మీ దృష్టిలో ఉగాది, మాకు యుగాది, కొత్తది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇంచుమించుగా వచ్చే యుగాది మళ్ళీ వచ్చే ప్రారంభం చూడం. ఎందుకంటే అర్ధాయుష్ అందరికి 50 ఏళ్ళే ఉన్నాయి, పూర్ణాయుష్ ఎవరికి లేదు. తినే తిండి కానీ ఏదైనా చూస్తే, కాబట్టి మళ్ళీ ఎవరిని చూడలేం. చూడగలమండి? కష్టం అండి, అసలు కష్టం కూడా కదా, చూడలేం. ఈ 8 రోజులలో అష్టమి నుంచి పాడ్యమి వరకు యుగాది వరకు కూడా 8 రోజులలో 7 రాత్రులలో సప్తమాత్రిక విధానంతో సప్తచక్ర సమూహం ప్రారంభమవుతుందమ్మా. అంటే ఒకదానికొకటి అనుసంధానం ఎలా ఉంటాయి అంటానికి సప్తచక్ర సమూహం అనేటువంటి దాని అనుసంధానం అయ్యి నువ్వు ఏం చేస్తే నీ జీవితం నిలబడుతుంది అనేటువంటిది ప్రతిదీ అందులో ఏర్పడి ఉంటుంది. నేనేం చెప్తాను అంటే ఒక్కసారి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మీ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. జీవితకాలము అనగా ఆ యుగం. మనకి ఈ సంవత్సరం అప్పుల వలన, అనారోగ్యం వలన, పీడల వలన, చికాకుల పీడింపబడకుండా ఉంటే మన అదృష్టవంతులమే కాదంటారా? చాలా అదృష్టవంతులు. ఇటువంటి 64 రకాల యోగాలు అష్టమి నుంచి మనకు ప్రారంభమవుతున్నాయి. 64 రకాల దుర్యోగాలు పోతున్నాయి. అవి 8 వెళ్ళిపోవాల్సినవి. అంటే ఒక్కొక్క దాంట్లో అష్టదరిద్రాలు అంటే 8 రకాల దరిద్రాలు, అష్టదుర్యోగాలు అంటే 8 దుర్యోగాలు, ఇలా 8 వరుసగా ఉన్నాయి. అవి మనం చెప్పుకున్నాం ఇందాక వీడియోలో. ఆ 8 వెళ్ళిపోతాయి. అష్టయోగాలు, అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, అష్ట సౌభాగ్యాలు 8. ఇవి ఒక్కొక్కటి ఆసనం అవుతుంటుంది. ఆసనం 7 రాత్రులు 8 ఉదయాలు వచ్చేటప్పటికి సప్తమాత్రిక స్థానంలో సప్తమాత్రికలు దేవతలు వారి యొక్క అనుగ్రహంతో ఈ రకమైన 64 రకాల యోగాలు మనం తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాం కూడా మనం చూస్తామమ్మా. అంతకుమించి జీవితం కావాల్సింది ఉంది. అంతటి వృద్ధి కమ్యూనికేషన్ ఆ రెండిట్లకి భగవంతుడు కలిపి పెట్టాడు. దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము, చూడగలుగుతాం అనేటువంటిది దైవేచ్ఛ. అది దైవేచ్ఛ ఖచ్చితంగా. కానీ చాలా చక్కగా వివరించారండి నక్షత్రాలు ప్రధానంగా ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అష్టలక్ష్మి యాగం అనేది ఎంతో ఉపయోగపడుతుంది చాలా మందికి. వివరాలన్నీ కూడా అంటే అష్టలక్ష్మిలో మనకు అందరందరూనే ఉన్నారు కదండి, 8 రకాల లక్ష్మిలు అందులోనే ఉన్నారు. అందరికి అన్ని అవన్నీ మనకు అవసరమే. అవును, అవసరం లేదు అనడానికి వీలేదు. మనం అవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకోటి మంది ఏం చేస్తుంది అట్లా అనమాట. మార్చి 11వ తారీఖున తిరుమలలో జరుగుతుంది. హాజరవ్వాల్సిన వాళ్ళు అవ్వచ్చు. వివరాల కోసం నెంబర్కి కాల్ చేస్తే చాలా అండి. ధన్యవాదాలు గురుగారు.